ఒకప్పటి చంద్రబాబు వేరు, కూటమి ప్రభుత్వంలో కొత్త ఉత్సాహంతో దూసుకువెళ్తున్న చంద్రబాబు వేరు. చంద్రబాబు చాలా మారిపోయారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో సుదీర్ఘమైన ప్రసంగాలు చేసేవారు చంద్రబాబు. కానీ ఇప్పుడు పూర్తిగా తన పంథా మారిపోయింది. అంతా క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా, సుత్తి లేకుండా చేసేస్తున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిన తీరు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. సీఎం చంద్రబాబు గతంతో పోలిస్తే ఈసారి వినూత్నంగా నిర్వహించారు. తన ప్రాధాన్యతల్ని కుండబద్దలు కొట్టారు. ప్రజల ఆకాంక్షల్ని కలెక్టర్ల ముందు ఉంచారు. తనకేం కావాలో ఆయన స్పష్టంగా చెప్పారు. సీనియర్ అధికారులు కూడా సుదీర్ఘ వివరణలతో సమయం తినేయకుండా విషయం సూటిగా చెప్పేలా సీఎం జాగ్రత్త తీసుకున్నారు. వారి ప్రెజెంటేషన్లలో ఎక్కడైనా ఏదైనా లోపం కనిపిస్తే అక్కడికక్కడే ఆ విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పారు. దీంతో ఆయన అన్ని సునిశితంగా గమనిస్తున్నారు అనే సంకేతాలు కలెక్టర్లకు వెళ్లాయి. గతంలో చంద్రబాబు హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2 రోజులు జరిగేది. చిన్న చిన్న విషయాలపైన కొందరు అధికారులు సుదీర్ఘ చర్చలు పెట్టేవారు. ఈసారి దానికి అవకాశం లేకుండా సమావేశాన్ని 1 రోజులోనే ముగించేశారు. వివిధ అంశాలపై సమీక్షలు, అధికారుల ప్రెజెంటేషన్లు త్వరగా పూర్తి చేశారు. రోడ్లు, భవనాలు, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రెజెంటేషన్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏం తప్పులు జరిగాయో, మీ శాఖల్లో నెలకొన్న పరిస్థితి ఏమిటో చెప్పకుండా అందంగా ప్రెజెంటేషన్ ఇస్తే ఏం ఉపయోగం, సమస్య ఏమిటో, ఎలా మొదలైందో కూడా చెప్పాలని తలంటేశారు. వైద్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు తన ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. అంబులెన్సులు సకాలంలో వెళ్తున్నాయో లేదో చూడాలని, అలాంటి వ్యవస్థ లేకుంటే ఎంతసేపు మాట్లాడుకున్న ఉపయోగం లేదన్నారు చంద్రబాబు. చంద్రబాబుతో ఆషామాషిగా ఉంటే కుదరదని అధికారులకు అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు అధికారులే పనిచేయాలి. రాజకీయ ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకుంటూ పాలన జరగాలి. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ నేతలు వారు చేసే పనులు వారు చేస్తానన్నారు చంద్రబాబు. కలెక్టర్లు, ఎస్పీలు మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. రాజకీయపరమైన పనులు మీరు చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలంటూ హితబోధ చేశారు. ఈసారి ఏ సమీక్ష అయినా అరగంటే. నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి స్పీడ్ ఇప్పుడు కనిపించాలి. ఇంకా ఆ స్పీడ్ రాలేదన్నారు. తన స్పీడ్కు తగ్గట్టుగా అధికారుల్ని పరుగులు పెట్టించే చంద్రబాబు ఈసారి ఆ స్పీడ్ తేవడానికి ప్రయత్నాలు చేశారు. కొన్నిసార్లు చలోక్తులతో కలెక్టర్లు, మంత్రుల్లో ఉత్సాహం నింపారు. కొత్త జిల్లాలకు కూడా అధికారుల్ని నియమిస్తామని కలెక్టర్లకు హామీ ఇచ్చారు చంద్రబాబు. ఓపెన్ హౌస్లోనూ చంద్రబాబు కలెక్టర్లతో ముచ్చటించారు. ముఖ్యమంత్రికి ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే నేరుగా చెప్పడానికి అవకాశం ఇచ్చారు. కలెక్టర్లకు కొన్ని నిధులు కేటాయిస్తే గ్రామాల పర్యటనలకు వెళ్లినప్పుడు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందని కృష్ణా కలెక్టర్ కోరగా అందుకు సీఎం అంగీకరించారు. మొత్తం మీద సూటిగా, సుత్తి లేకుండా చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, మొహమాటం లేదని ఖరాఖండిగా చెప్పేశారు.